హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం లోనావాలా సందర్శిద్దాం. ఈ వీడియోలో లోనావాలా ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి లోనావాలా ఎలా చేరుకోవాలి, లోనావాలాలో ఎక్కడ స్టే చేయాలి, లోనావాలాలో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పాలి. లోనావాలాకి 50 కిలోమీటర్ల దూరంలో మరో బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఉంది. అదే మాథిరన్ హిల్ స్టేషన్. మీరు కనుక 3-4 రోజులు ప్లాన్ చేసుకుంటే లోనావాలాతో పాటు మాథిరన్ కూడా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ మాథిరన్ వీడియో వస్తుంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లోని మహారాష్ట్ర ప్లేలిస్ట్ లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. నేను చెన్నై నుంచి ఫ్లైట్లో పూణే వెళ్తున్నాను. ట్రైన్లో లోనావాలా ఎలా వెళ్లాలో వీడియోలో చెప్తాను, డోంట్ వరీ. ఇదే మనం వెళ్ళబోయే ఫ్లైట్. మధ్యాహ్నం 3:40 బయలుదేరుతుంది. రండి వెళ్దాం. ఫ్లైట్ నుంచి చెన్నై సిటీ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి లోనావాలా ఎలా చేరుకోవాలో చూద్దాం. లోనావాలా ముంబై పూణే మధ్యలో ఉంటుంది. పూణేకి 70 కిలోమీటర్లు, ముంబైకి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి లోనావాలాకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. లోనావాలా హైదరాబాద్ కి దగ్గరగా ఉంటుంది. రాత్రి ట్రైన్ ఎక్కితే ఉదయాన్నే లోనావాలా చేరుకోవచ్చు. విశాఖపట్నం మరియు తిరుపతి నుంచి లోనావాలా చేరుకోవడానికి 26 గంటల సమయం పడుతుంది. ట్రైన్ లోనే వెళ్ళాలనుకుంటే ట్రైన్ లో వెళ్ళొచ్చు, లేదంటే బెస్ట్ ఆప్షన్ ఫ్లైట్. పూణే వరకు ఫ్లైట్ లో వెళ్లి పూణే నుంచి క్యాబ్ లో లోనావాలా చేరుకోవచ్చు. 70 కిలోమీటర్లు ఉంటుంది. ట్రైన్ లో వెళ్ళాలా లేదా ఫ్లైట్ లో వెళ్ళాలా అనేది మీ చాయిస్. ప్రస్తుతం మనం పూణే సమీపానికి చేరుకున్నాం. సాయంత్రం 5:20 పూణే ఎయిర్పోర్ట్ చేరుకున్నాను. పూణే డిఫెన్స్ ఎయిర్పోర్ట్. ఇక్కడ వీడియోస్ తీయకూడదు. మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తే ఇలాంటి బ్యాటరీ వెహికల్ లేదా ఎలక్ట్రిక్ బస్ లభిస్తుంది. వీటిలో మనం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఏరో మాల్ చేరుకోవాలి. ఫ్రీ సర్వీస్, ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది పూణే ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ వ్యూ. ఎంట్రన్స్ లో ఛత్రపతి శివాజీ స్టాచ్యూ. ఇదే ఏరో మాల్. ఎయిర్పోర్ట్ లో పార్కింగ్ లేదు. ఈ మాల్ లో సెకండ్ లేదా థర్డ్ ఫ్లోర్ నుంచి క్యాబ్స్ మరియు ఆటోస్ లభిస్తాయి. నేను ఆల్రెడీ గో ఐబిఐబిఓలో బుక్ చేసుకున్నాను. పూణే ఎయిర్పోర్ట్ టు లోనావాలా 1800 ఛార్జ్ చేశారు. పూణే ఎయిర్పోర్ట్ నుంచి లోనావాలా 72 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ టైం 1:30 నుంచి 2 గంటల సమయం పడుతుంది. డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. రాత్రి 7:45 లోనావాలా చేరుకున్నాను. ఇది లోనావాలా నైట్ వ్యూ. నేను లోనావాలా బస్ స్టాండ్ కి సమీపంలో స్టే చేశాను. ఇదే నేను స్టే చేసిన హోటల్ ప్లానెట్ 4. రైల్వే స్టేషన్ కి 700 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రూమ్ నాకు 1500 పడింది. ఇది లోనావాలా రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తే ఆటోస్ లభిస్తాయి. ఆటోలో మీరు ఆల్రెడీ బుక్ చేసుకున్న హోటల్ చేరుకోవచ్చు. మీరు హోటల్ బుక్ చేసుకోకపోతే ఆటో వాళ్ళని 4-5 హోటల్స్ చూపించమంటే చూపిస్తారు. ఇప్పుడు మనం లోనావాలాలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. లోనావాలా బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ కి 1 కిలోమీటర్ లోపు ఉండే విధంగా హోటల్ బుక్ చేసుకోవడం మంచిది. అలా కాకుండా మీరు 2-3 కిలోమీటర్ల దూరంలో తక్కువ ప్రైస్ కి హోటల్ రూమ్ దొరికితే తీసుకోవచ్చు, నో ఇష్యూ. కాకపోతే దగ్గరలో రెస్టారెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. లోనావాలాలో హోటల్ రూమ్ 1200 నుంచి 2500 వరకు ఉంటుంది. అదే వీకెండ్స్ మరియు హాలిడేస్ లో ప్రైస్ డబుల్ అవ్వచ్చు. ఈ విషయం గుర్తుంచుకోండి. లోనావాలాలో బడ్జెట్ లో స్టే చేయడానికి 2 ట్రావెల్ హాస్టల్స్ ఉన్నాయి. ఒకటి ది హాస్టలర్, లోనావాలా రైల్వే స్టేషన్ కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరొకటి జోస్టల్ ప్లస్. ఇది రైల్వే స్టేషన్ కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పావనా లేక్ ఒడ్డున ఉంటుంది. లొకేషన్ బాగుంటుంది. కాకపోతే డార్మెటరీ బెడ్ మినిమం 1000 రూపాయలు ఉంటుంది. ప్రైవేట్ రూమ్ కాదు, డార్మెటరీ బెడ్ 1000 రూపాయలు ఉంటుంది. హాస్టల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. లోనావాలా సందర్శించడానికి బెస్ట్ టైం ఏంటి?
లోనావాలా సందర్శించడానికి బెస్ట్ టైం సెప్టెంబర్ టు ఫిబ్రవరి. జూలై ఆగస్ట్ లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో కూడా లొకేషన్ చాలా బాగుంటుంది, క్లైమేట్ కూడా బాగుంటుంది. కాకపోతే వ్యూ పాయింట్స్ లో ఉన్న వ్యూస్ కనిపించవు, మొత్తం ఫాగ్ తో నిండిపోయి ఉంటుంది. సమ్మర్ లో లోనావాలా ప్లాన్ చేసుకోవద్దు. ఈ టైంలో క్లైమేట్ హాట్ గా ఉంటుంది, అదే విధంగా లొకేషన్స్ కూడా గ్రీనరీగా ఉండవు. లోనావాలా సందర్శించే వాళ్ళు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. లోనావాలా ముంబై మరియు పూణేకి అతి సమీపంలో ఉంటుంది. కాబట్టి వీకెండ్స్ మరియు హాలిడేస్ లో ఈ హిల్ స్టేషన్ చాలా రద్దీగా ఉంటుంది. ఈ టైంలో హోటల్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మనం లోకల్ ప్లేసెస్ సందర్శించాలన్నా కార్ రెంటల్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ పూణేలో బైక్ రెంటల్ దొరకాలన్నా కొంచెం కష్టమవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని వీక్ డేస్ లో ప్లాన్ చేసుకోండి. లేదు మాకు టైం దొరకదు, వీకెండ్ లోనే వెళ్ళాలి అనుకుంటే ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం లోనావాలా బైక్ రెంటల్ డీటెయిల్స్ చూద్దాం. లోనావాలాలో బైక్ రెంటల్స్ లభించవు. మీకు బైక్ రెంట్కు తీసుకొని లోనావాలా సందర్శించాలనుకుంటే లోనావాలా ముందు స్టేషన్ పూణేలో దిగండి. పూణేలో బైక్ రెంటల్స్ లభిస్తాయి. పూణే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బైక్ రెంటల్ మరియు ఇతర బైక్ రెంటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు మనం లోనావాలాలో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి. మనం వివిధ ప్రాంతాల నుంచి లోనావాలా చేరుకుంటాం. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్ ఉదయం 7 గంటలకి, మరో ట్రైన్ ఉదయం 10 గంటలకి లోనావాలా చేరుకుంటుంది. విశాఖపట్నం, తిరుపతి మరియు విజయవాడ నుంచి వచ్చే ట్రైన్ మిడ్ నైట్ లోనావాలా చేరుకుంటుంది. మరో ట్రైన్ మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. కాబట్టి మీరు వచ్చే టైంను బట్టి ఈ ప్లాన్ లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. డే 1 లో మీరు కవర్ చేయలేనివి డే 2 లో కవర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది వీడియో చివర్లో చెప్తాను. డే 1 లోకల్ ప్లేసెస్ సందర్శించడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఇదే మనం వెళ్ళబోయే క్యాబ్. రండి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. డే 1 మనం లోకల్ ప్లేసెస్ కవర్ చేద్దాం. లోనావాలా లోకల్, ఖండాలా మరియు కార్లా కేవ్స్. ఈ రూట్ లో ఉన్న ప్రదేశాలు కవర్ చేయడానికి క్యాబ్ వాళ్ళు 2300 ఛార్జ్ చేశారు. దీనికి 6 గంటల టైం లిమిట్ ఉంది. 6 గంటల కంటే ఎక్కువ సమయం క్యాబ్ మనతో ఉంటే గంటకు 200 ఛార్జ్ చేస్తారు. నార్మల్ డేస్ లో ఈ ప్రైస్ ఉంటుంది. అదే వీకెండ్స్ మరియు హాలిడేస్ లో 500 నుంచి 1000 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు, డిపెండ్స్ ఆన్ డిమాండ్. అదే మీకు డే 1 ఎక్కువ సమయం లేదు అనుకుంటే కార్లా కేవ్స్ డే 2 లో కవర్ చేయండి. డే 1 లో లోనావాలా, ఖండాలాలో ఉన్న ప్రదేశాలు మాత్రమే సందర్శించండి. లోనావాలా, ఖండాలా ప్రదేశాలు సందర్శించడానికి క్యాబ్ వాళ్ళు 1800 నుంచి 2000 ఛార్జ్ చేస్తున్నారు. క్యాబ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలో వీడియో చివర్లో చెప్తాను. లోనావాలా బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ కి లోనావాలా లోకల్ ప్లేసెస్ ఒక రూట్ లో ఉంటాయి. ఖండాలా ప్లేసెస్ మరో రూట్ లో ఉంటాయి. కార్లా కేవ్స్ మరో రూట్ లో ఉంటుంది. ముందుగా మనం లోనావాలా లోకల్ ప్లేసెస్ కవర్ చేద్దాం. లోనావాలా బస్ స్టాండ్ కి 3 కిలోమీటర్ల దూరంలో లోనావాలా లేక్ ఉంటుంది. ఈ కుడివైపు మీకు పెద్ద గోడ కనిపిస్తుంది కదా, అది లోనావాలా లేక్ లో వాటర్ స్టోర్ చేయడానికి నిర్మించిన అడ్డుగోడ. ఇదే లోనావాలా లేక్. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది మాన్సూన్ లేక్. వర్షాకాలంలో మాత్రమే నీరుంటుంది. ఈ లేక్ మరియు ఈ చుట్టూ ఉన్న లొకేషన్ ప్రైవేట్ ప్రాపర్టీ, అందుకే లేక్ లోపలికి అలో చేయరు. ప్రస్తుతం ఈ ప్రదేశం అంతా టాటా గ్రూప్ చేతిలో ఉంది. లొకేషన్ చాలా సీనిక్ గా ఉంది. కొంత సమయం రిలాక్స్డ్ గా గడపొచ్చు. రండి ఇప్పుడు మనం బూషీ డ్యామ్ సందర్శిద్దాం. లోనావాలా లేక్ నుంచి బూషీ డ్యామ్ 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బూషీ డ్యామ్ చేరుకోవడానికి ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి. మోస్ట్లీ వడాపావ్, మిసల్ పావ్, మ్యాగీ లభిస్తుంది. ఆ ఎదురుగా ఉన్నది డ్రెస్ చేంజింగ్ రూమ్. ఈ వాటర్ లోనే మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. 1/2 కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువ నడవాల్సి ఉంటుంది.
ఇదే బూషీ డ్యామ్. డ్యామ్ లో ఓవర్ఫ్లో అయిన వాటర్ ఇలా స్మాల్ వాటర్ ఫాల్ లా ఉంటుంది. చూడటానికి చాలా బాగుంది. ఈ వాటర్ ఫాల్ లో దిగి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. రండి అలా దగ్గరకు వెళ్దాం. 1860వ సంవత్సరంలో గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే బూషీ డ్యామ్ ని నిర్మించింది. ముంబై తానే మధ్య తిరిగే స్టీమ్ ఇంజిన్ రైల్ నీటి అవసరాల కోసం ఇంద్రయాని నదిపై బూషీ డ్యామ్ నిర్మించారు. ఇక్కడ సరదాగా కొంత సమయం గడపొచ్చు. రండి ఇప్పుడు మనం లయన్స్ పాయింట్ షూటింగ్ పాయింట్ సందర్శిద్దాం. బూషీ డ్యామ్ నుంచి లయన్స్ పాయింట్ మరియు షూటింగ్ పాయింట్ 7 కిలోమీటర్లు ఉంటుంది. లయన్స్ పాయింట్ మరియు షూటింగ్ పాయింట్ లోనావాలాలోనే ఎత్తైన ప్రదేశం. లోనావాలా 2000 అడుగుల ఎత్తులో ఉంటే లయన్స్ పాయింట్ 2300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది షూటింగ్ పాయింట్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాకి ఆపోజిట్ లో పసుపు రంగు పూలతో లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. షూటింగ్ పాయింట్ సందర్శించి ఇలా వెనక్కి 100 మీటర్లు వెళ్తే లయన్ పాయింట్ మరియు టైగర్ పాయింట్ ఉంటుంది. ముందుగా మనం షూటింగ్ పాయింట్ సందర్శిద్దాం రండి. షూటింగ్ పాయింట్ చాలా పెద్దది. చుట్టూ డిఫరెంట్ యాంగిల్స్ లో వ్యూస్ చూడొచ్చు. చాలా మంది తెలియక లయన్స్ పాయింట్ సందర్శించి అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతారు. లోపలికి రాగానే ఎదురుగా కనిపించిన వ్యూ పాయింట్ నుంచి వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రండి ఆ ఎడమవైపు కనిపిస్తున్న వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్దాం. ఇదే మీకు చెప్పిన వ్యూ పాయింట్. మనం నేరుగా వెళ్ళి చుట్టూ ఉన్న వ్యూ చూసుకుంటూ అక్కడికి వెళ్దాం. ఎదురుగా ఉన్న వ్యాలీ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ నుంచి కుడివైపు కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే శివలింగ్ వ్యూ పాయింట్ ఉంది. ఇదే శివలింగ్ వ్యూ పాయింట్. ఈ కొండ శిఖరం శివలింగం ఆకారంలో ఉండడం వల్ల దీన్ని శివలింగ్ వ్యూ పాయింట్ అని పిలుస్తారు. ఈ వ్యాలీ వ్యూ చూడండి ఎంత బాగుందో. రండి ఇంకా ముందుకు వెళ్దాం. మనం ముందుకు వెళ్లే కొద్దీ లెఫ్ట్ సైడ్ వ్యూ తగ్గిపోతూ ఉంటుంది, రైట్ సైడ్ వ్యూ ఎక్కువగా కనిపిస్తుంది. రండి మనం మొదటిగా చూడాలనుకున్న ఆ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్దాం. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంది. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళితే మొదటిగా సందర్శించిన వ్యూ పాయింట్ దగ్గరకు చేరుకుంటాం. ఇక్కడ నుంచి ఈ ఫెన్సింగ్ వెంబడే ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మరో వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ హోటల్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇదే షూటింగ్ పాయింట్ లోని చివరి వ్యూ పాయింట్. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇప్పటి వరకు మనం చూసిన ప్రదేశం అంతా షూటింగ్ పాయింట్. రండి ఇప్పుడు మనం లయన్స్ పాయింట్ మరియు టైగర్ పాయింట్ సందర్శిద్దాం. ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళితే మెయిన్ రోడ్ చేరుకుంటాం. ఇలా రోడ్డు వెంటే 50 మీటర్లు ముందుకు వెళితే లయన్స్ పాయింట్ ఉంటుంది. ఆ ఎదురుగా ఉన్నదే లయన్స్ పాయింట్. ఆ కుడివైపు చివర టైగర్స్ పాయింట్ ఉంటుంది. రండి ముందుగా లయన్స్ పాయింట్ సందర్శిద్దాం. ఇదే లయన్స్ పాయింట్. ఇక్కడ నుంచి పానరామిక్ వ్యూ చాలా బాగుంది. రండి ఇప్పుడు మనం టైగర్ పాయింట్ సందర్శిద్దాం. ఇదే టైగర్ పాయింట్. చూడటానికి టైగర్ పైకి దూకినట్లుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని టైగర్ పాయింట్ అని పిలుస్తారు. కాకపోతే నాకు ఆ వ్యూ కనిపించలేదు. ప్రస్తుతం మనం లోనావాలాలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం. రండి ఇప్పుడు మనం కండాలా సందర్శిద్దాం. లయన్స్ పాయింట్ నుంచి కండాలా లేక్ 16 కిలోమీటర్లు ఉంటుంది. కండాలా వెళ్ళడానికి తిరిగి మనం లోనావాలా లేక్ చేరుకొని లోనావాలా నుంచి కండాలా వెళ్ళాలి.
ఉంటాయి. లోనావాలా లేక్ నుంచి కండాలా లేక్ 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కండాలా ప్రదేశంలోనే లగ్జరీ రిసార్ట్స్ ఉంటాయి. అంతేకాదు చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఈ రోడ్డు పక్కన కనిపించవు, లోపలుంటాయని డ్రైవర్ చెప్పారు. వెళ్లే మార్గంలో చిన్న గ్రామం కనిపించింది. ఈ గ్రామం చివర కండాలా లేక్ ఉంది. ఇదే కండాలా లేక్. రండి లోపలికి వెళ్దాం. ఈ లేక్ లో చేపలు కూడా ఉన్నాయి. ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఆ ఎదురుగా ఉన్నది శివాలయం. ఈ లేక్ లో పెడల్ బోటింగ్ ఉంటుంది. ప్రస్తుతం నేను వచ్చిన సమయంలో లేదు. మీరు వచ్చినప్పుడు పెడల్ బోటింగ్ ఉంటే ట్రై చేయండి. రండి ఇప్పుడు మనం కండాలా వ్యూ పాయింట్ సందర్శిద్దాం. కండాలా లేక్ కి 2 కిలోమీటర్ల దూరంలో రాజ్మచి వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది రాజ్మచి గార్డెన్ సమీపంలో ఉన్న వాగ్జై దేవి ఆలయం. ఈ ఆలయ పార్కింగ్ లో మన వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఇలా ముందుకు వెళితే కండాలా ఘాట్ వ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా వెనక్కి వెళితే రాజ్మచి గార్డెన్ మరియు కూనే వాటర్ ఫాల్స్ వ్యూ ఉంటుంది. రండి ముందుగా మనం కండాలా ఘాట్ వ్యూ సందర్శిద్దాం. జస్ట్ 150 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళితే వ్యూ పాయింట్ చేరుకుంటాం. ఇదే కండాలా ఘాట్ వ్యూ. చుట్టూ ఉన్న వ్యాలీ వ్యూ మధ్యలో మల్టీ లేయర్ ఘాట్ రోడ్ వ్యూ బాగుంది. రండి ఇప్పుడు మనం రాజ్మచి గార్డెన్ సందర్శిద్దాం. పార్కింగ్ ఏరియా నుంచి వెనక్కి వెళితే సితారా రెస్టారెంట్ పక్కనే రాజ్మచి గార్డెన్ ఉంటుంది. రండి లోపలికి వెళ్దాం. ఇదే రాజ్మచి గార్డెన్. ఇది నార్మల్ గార్డెనే, నథింగ్ స్పెషల్. కాకపోతే మనం లోపలికి వస్తే చివర మంకీ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది మొత్తం కండాలా వ్యూ. చివరికి వచ్చి రైట్ సైడ్ వెళితే మంకీ పాయింట్ ఉంటుంది. వ్యూ చూసారా ఎలా ఉందో? ముంబై పూణే ఘాట్ రోడ్ విత్ పానరామిక్ వ్యూ. రాజ్మచి గార్డెన్ నుంచి 100 మీటర్లు ముందుకు వెళితే కండాలా సన్సెట్ పాయింట్ ఉంటుంది. ఇదే కండాలా సన్సెట్ పాయింట్. సన్సెట్ టైం కు వస్తే ఇక్కడ మీరు సన్సెట్ వీక్షించవచ్చు. ఆ ఎదురుగా కనిపిస్తున్నది కూనే వాటర్ ఫాల్స్. వ్యూ బాగుంది కదా? ప్రస్తుతం ఈ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్ళడానికి ఎంట్రీ లేదు. ఆ వాటర్ ఫాల్ ఉన్న ప్రదేశం ప్రైవేట్ ప్రాపర్టీ. గతంలో అలౌ చేసే వాళ్ళు ఇప్పుడు అలౌ చేయట్లేదు. ఇంతటితో కండాలా సందర్శన పూర్తయింది. రండి ఇప్పుడు మనం కార్లా కేవ్స్ సందర్శిద్దాం. కండాలా నుంచి కార్లా కేవ్స్ 17 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ మనం తిరిగి లోనావాలా టౌన్ మీదుగా కార్లా కేవ్స్ చేరుకోవాలి. కార్లా కేవ్స్ లో 2200 సంవత్సరాల నాటి బుద్ధిస్ట్ కేవ్స్ మరియు ఏకవీరా దేవి శక్తిపీఠం ఉంటుంది. మనం కార్లా కేవ్స్ సమీపానికి చేరుకున్నాం. ఇది కార్లా కేవ్స్ ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడ నుంచి మనం కార్లా కేవ్స్ చేరుకోవడానికి 300 నుంచి 350 మెట్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. దీనికంటే పైన మరో పార్కింగ్ ఉంది. ఇలా మనం ఘాట్ రోడ్ లో పైకి వెళ్ళొచ్చు. పైన పార్కింగ్ ప్లేస్ తక్కువగా ఉంటుంది. పైన ఉన్న పార్కింగ్ ఖాళీగా ఉంటే పైకి అలౌ చేస్తారు, లేదంటే కింద నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదే పైన ఉన్న పార్కింగ్. ఇక్కడ నుంచి మనం 175 మెట్లు పైకి ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. రండి వెళ్దాం. మనం పార్కింగ్ నుంచి అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మెట్ల మార్గం మొదలవుతుంది. కింద నుంచి వచ్చే వాళ్ళు ఇలా వస్తారు. 300 నుంచి 350 మెట్లు ఎక్కాలి. మన వెహికల్ పైన పార్కింగ్ వరకు వస్తే ఇలా వస్తాం. ఇక్కడ నుంచి 150 నుంచి 175 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అలా కొన్ని మెట్లు పైకెక్కి ముందుకు రాగానే చిన్న వాటర్ ఫాల్ కనిపించింది. ఆ వాటర్ ఫాల్ ఎదురుగా ఉన్న వ్యూ చూడండి ఎంత బాగుందో. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఒక 50 మెట్లెక్కి పైకి వచ్చాక ఈ ప్రదేశం నుంచి మెట్లు నిటారుగా పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళంతా పర్యాటకులు కాదు. దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి కదా, ఏకవీరా దేవిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇప్పుడు మనం కేవ్ సమీపానికి చేరుకున్నాం. ఇక్కడ పూలమాలలు మరియు పూజా సామాగ్రి ప్రసాదం లభిస్తుంది. కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ 25 రూపాయలు. రండి కార్లా కేవ్స్ ఏకవీరా దేవి శక్తిపీఠం దర్శిద్దాం. కార్లా కేవ్స్ స్టార్టింగ్ లో చిన్న జలపాతం ఉంది.
ఇవే 2200 సంవత్సరాల నాటి బౌద్ధ గుహలు. ఈ గుహలను మన శాతవాహన రాజులు నిర్మించారు. ఇక్కడ మొత్తం 16 గుహలున్నాయి. మనల్ని 2 గుహల్లోకి అలౌ చేస్తారు. కార్లా కేవ్స్ అన్ఫినిష్డ్ కేవ్స్. ఈ గుహలు పూర్తిగా నిర్మాణం కాలేదు, మధ్యలోనే ఆగిపోయాయి. అది ఎందుకు అన్నది సరైన సమాచారం లేదు. మనం లోపలికి రాగానే ఎదురుగా ఒక గుహ ఉంది. ప్రధానమైన గుహ ఏకవీరాదేవి ఆలయ సమీపంలో ఉంటుంది. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే ఏకవీరాదేవి శక్తిపీఠం. ఇదే ఆలయం వెనుకున్న ప్రధానమైన బౌద్ధ గుహ. దీన్ని చైతన్య విహార్ అని పిలుస్తారు. రండి, ముందుగా మనం అమ్మవారిని దర్శించుకుందాం. ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కాదు, 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. లోపల వీడియో తీయకూడదు. ఇక్కడ లైవ్ టీవీ టెలికాస్ట్ చేస్తున్నారు. అమ్మవారు ఇలా ఉంటారు, దర్శించుకోండి. నా దర్శనం పూర్తయింది. రండి, ఇప్పుడు మనం కార్లా కేవ్స్ సందర్శిద్దాం. చైతన్య విహార్ ఎంట్రన్స్ ని ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో చూడండి. ఇక్కడ మనం 4 సింహాలతో ఉన్న అశోక స్తూపాన్ని చూడొచ్చు. ఈ విహార్ బయట గోడలపై శిల్పాలు ఎంత అద్భుతంగా చిత్రీకరించారో చూడండి. ఆ ఫినిషింగ్ వర్క్ క్లారిటీ ఎంత అద్భుతంగా చేశారో. ఈ శిల్పాలను బట్టి అప్పటి ప్రజల జీవన శైలి మరియు వారు ధరించే వస్త్రాలు ఎలా ఉండేవో తెలుసుకోవచ్చు. లోపల వీడియో తీయొద్దు, ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పారు. ఇదే బౌద్ధుల చైతన్య విహార్. ఇది మొత్తం ఒకే రాయి, కొండని తొలచుకుంటూ దీన్ని నిర్మించారు. రండి, ఇప్పుడు మనం ఎంట్రన్స్ లో ఉన్న గుహని సందర్శిద్దాం. ఇదొక అన్ఫినిష్డ్ కేవ్. ఇక్కడ మీరు చూడొచ్చు, గదులను ఏర్పాటు చేశారు. ఈ ఒక్క శిల్పాన్ని చెక్కారు. నిర్మాణం ఆగిపోయింది. మనం పైకి వెళ్ళడానికి మార్గం ఉంది, రండి వెళ్దాం. ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది. మెట్లు జారుతున్నాయి, జాగ్రత్తగా రావాలి. పైన కూడా అన్ఫినిష్డ్ గదులను ఏర్పాటు చేశారు. మధ్యలో ఆగిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఇంతటితో మన కార్లా కేవ్స్ ఏకవీరాదేవి శక్తిపీఠ సందర్శన పూర్తయింది. ఘాట్ రోడ్ లో కిందకి వెళ్లేటప్పుడు వ్యూ బాగుంది. కార్లా కేవ్స్ నుంచి రిటర్న్ లోనావాలా వెళ్లే మార్గంలో ముందుగా లక్కీ వ్యాక్స్ మ్యూజియం వస్తుంది. కార్లా కేవ్స్ నుంచి వ్యాక్స్ మ్యూజియం 7.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే లక్కీ వ్యాక్స్ మ్యూజియం. ఇందులో వ్యాక్స్ మ్యూజియం, 9D యాక్షన్ సినిమా, హర్రర్ హౌస్, మిర్రర్ మేజ్, మినియేచర్ వరల్డ్ ఇలా చాలా ఉన్నాయి. అన్ని చూడాలనుకుంటే టికెట్ 500. నేను ఓన్లీ వ్యాక్స్ మ్యూజియం తీసుకున్నాను. టికెట్ 200. రండి, వ్యాక్స్ మ్యూజియం సందర్శిద్దాం. లోపలికి రాగానే ఎదురుగా ఛత్రపతి శివాజీ, మరోవైపు రాణా ప్రతాప్ వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక వరుసగా స్పోర్ట్స్, మూవీస్ మరియు పొలిటికల్ సెలబ్రిటీస్ వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయి. ఓకే, పర్వాలేదు. రండి, ఇప్పుడు మనం నారాయణీధామ్ సందర్శిద్దాం. వ్యాక్స్ మ్యూజియం నుంచి నారాయణీధామ్ 7 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గంలో మ్యాప్రో గార్డెన్ ఉంది. ఇదే మ్యాప్రో గార్డెన్. ఇక్కడ ముఖ్యంగా స్ట్రాబెర్రీస్ తో చేసిన వెరైటీస్ ఎక్కువగా లభిస్తాయి. ఎంట్రన్స్ లో రీటైల్ స్టోర్ ఉంది. స్ట్రాబెర్రీస్ రిలేటెడ్ మరియు అదర్ ప్రొడక్ట్స్ కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించవచ్చు, సిన్స్ 1959 చాలా కాలం నుంచి ఇది రన్ అవుతుంది. అలా మనం ముందుకు వస్తే ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. ఇక్కడ నుంచి ముందుకు వెళితే మ్యాప్రో గార్డెన్ రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ స్ట్రాబెర్రీ విత్ క్రీమ్ శాండ్విచ్, పిజ్జా ఫేమస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నేను వెళ్ళిన సమయంలో స్ట్రాబెర్రీ విత్ క్రీమ్ లేదు. శాండ్విచ్ తీసుకున్నాను, పర్వాలేదు. రండి, ఇప్పుడు మనం ఈ రోజు చివరిగా నారాయణీధామ్ సందర్శిద్దాం. మ్యాప్రో గార్డెన్ నుంచి నారాయణీధామ్ 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే నారాయణీధామ్ దుర్గాదేవి ఆలయం. ఇది చాలా పెద్ద ఆలయం. రండి, లోపలికి వెళ్దాం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం మొత్తం 4.5 ఎకరాల్లో ఉంటుంది. లోపలికి రాగానే బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఉంది. ఎదురుగా ఉన్న పాలరాతితో నిర్మించిన ఆలయమే నారాయణీధామ్. లోపల 3 ఆలయ ప్రాంగణాలున్నాయి. దుర్గాదేవి, వినాయకుడు, ఆంజనేయ స్వామి. ఇదే ప్రధాన ఆలయ ద్వారం. లోపల వీడియో తీయకూడదు. ఇంతటితో మన డే 1 పూర్తయింది. ఈ ప్రదేశాలన్నీ సందర్శించడానికి నాకు 8 గంటల సమయం పట్టింది. క్యాబ్ వాళ్ళు 2500 ఛార్జ్ చేశారు. అదే మనం కేవలం లోనావాలా ఖండాలా మాత్రమే సందర్శిస్తే 1800 నుంచి 2000 ఛార్జ్ చేస్తారు.
ఇప్పటి వరకు మనం సందర్శించిన ప్రదేశాలన్నీ ఆటోలో కూడా సందర్శించవచ్చు. కానీ ఆటోకి క్యాబ్కి పెద్ద డిఫరెన్స్ లేదు, ఒక్క 500 డిఫరెన్స్ ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఒకసారి ప్రైస్ చెక్ చేసుకోండి, దాన్ని బట్టి ఆటోలో వెళ్ళాలా క్యాబ్లో వెళ్ళాలా అనేది డిసైడ్ చేసుకోండి. డే 2లో మనం బాజే కేవ్స్, లోహగఢ్ ఫోర్ట్, పావనా లేక్ సందర్శిద్దాం. మొదటి రోజు కార్లా కేవ్స్ కవర్ చేయని వాళ్ళు కార్లా కేవ్స్ కూడా సందర్శించవచ్చు. అది ఎలా అనేది వీడియో చివరిలో చెప్తాను. లోనావాలా బస్టాండ్ నుంచి బాజే కేవ్స్ 13 కిలోమీటర్లు ఉంటుంది. బాజే కేవ్స్ మెట్ల మార్గానికి 200 మీటర్ల ముందు బాజే వాటర్ ఫాల్ ఉంటుంది. ఇదే బాజే వాటర్ ఫాల్. ఎర్లీ మార్నింగ్ ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. రండి ముందుకు వెళ్దాం. ఈ వాటర్ ఫాల్ నుంచి ఒక 150-200 మీటర్లు ముందుకు వెళితే బాజే కేవ్స్ కి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది. ఈ మెట్ల మార్గం ద్వారా 350 నుంచి 400 మెట్లు పైకి ఎక్కితే బాజే కేవ్స్ చేరుకుంటాం. నేను బాజే కేవ్స్ కి వెళ్ళట్లేదు. కార్లా కేవ్స్, బాజే కేవ్స్ ఇంచుమించుగా సిమిలర్ గా ఉంటాయి. మీరు ఏకవీరా దేవి శక్తిపీఠంతో పాటు కేవ్ సందర్శించాలనుకుంటే కార్లా కేవ్స్ సందర్శించండి. లేదు మేము ఆలయం సందర్శించాం, కేవలం బుద్ధిస్ట్ కేవ్స్ మాత్రమే సందర్శిస్తాం అనుకుంటే బాజే కేవ్స్ సందర్శించండి. రెండు కవర్ చేయాలనుకున్న వాళ్ళు రెండు కవర్ చేసుకోండి, అది మీ ఇష్టం. బాజే కేవ్స్ మెట్ల మార్గం నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళితే మరో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంది. ఇది మాలావలి వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ దగ్గర రిలాక్స్డ్ గా కొంత సమయం గడపచ్చు. రండి ఇప్పుడు మనం లోహగఢ్ ఫోర్ట్ సందర్శిద్దాం. బాజే కేవ్స్ నుంచి లోహగఢ్ ఫోర్ట్ 4 నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది. వెళ్లే మార్గం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇదే లోహగఢ్ ఫోర్ట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కోటపైకి చేరుకోవడానికి 350 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ లో షాప్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్, టీ, స్నాక్స్ లభిస్తాయి. రండి మెల్లిగా పైకి వెళ్దాం. అలా ఒక 50 మెట్లు పైకి ఎక్కితే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 25 రూపాయలు. రండి ఇక్కడ నుంచి మనం 300 మెట్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. వాటిని చూసుకుంటూ ఫోటోస్, సెల్ఫీస్ తీసుకుంటూ మెల్లిగా పైకి వెళ్ళొచ్చు. కొన్ని మెట్లెక్కి పైకి రాగానే వ్యూ ఎంత బాగుందో చూడండి. రండి ఇంకా పైకి వెళ్దాం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్ చూసుకొని పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా చాలా బాగుంది. ఇది ఇంద్రయాని రివర్. రండి ఇంకా పైకి వెళ్దాం. పైకి రాగానే వ్యూ ఇంకా బాగుంది. ఆ ఎదురుగా కనిపిస్తున్నది వీసాపూర్ ఫోర్ట్. రండి ఇంకా పైకి వెళ్దాం. పైకి ఏదైనా బరువైన వస్తువులు తీసుకువెళ్లాలంటే ఇలా గాడిదల ద్వారా తీసుకెళ్తారు. మనం సగం దూరం పైకి వచ్చాం. ఇక్కడ నుంచి మెట్లు ఒక ఆర్డర్ లో ఉండవు. కొంచెం మనం నిటారుగా పైకి ఎక్కాల్సి ఉంటుంది. అలా పైకి వచ్చాక కోట యొక్క మొదటి ద్వారం గణేష్ దర్వాజా చేరుకున్నాం. ఇప్పుడు మనం కోటలోకి ప్రవేశించాం. లోపలికి రాగానే కుడివైపు చిన్న చిన్న ఫిరంగులు ఉన్నాయి. లోహగఢ్ అంటే ఐరన్ ఫోర్ట్, ఇనుప కోట అని అర్థం. ఈ కోటని మొదటిగా 10వ శతాబ్దంలో లోహతమియా డైనాసిటీ నిర్మించింది. ఆ తరువాత ఈ కోటను చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు, నిజామ్స్, మొఘల్స్, చివరిగా మరాఠాస్ వశమైంది. అలా కొన్ని మెట్లెక్కుతూ పైకి వస్తే 2వ దర్వాజా చేరుకుంటాం. ఇదే కోట రెండవ ఎంట్రన్స్, హనుమాన్ దర్వాజా. ఇక్కడ మెట్ల మార్గం సరిగ్గా లేదు. అందులోనూ ఈ మెట్లకు పాచిపట్టి ఉంది. జాగ్రత్తగా వెళ్ళాలి. పైకి రాగానే కోట వ్యూ ఎంత బాగుందో చూడండి. పైకి వచ్చాక ఈ చుట్టూ ఉన్న వ్యూ ఇంకా బాగుంది.
రండి ఇంకా మనం ఒక 100 మెట్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇది ధాన్యాగారం. ధాన్యాగారం నుంచి పైకి వెళ్లే మార్గం ఇలా ఉంటుంది. అలా పైకి వస్తే 3వ ఎంట్రన్స్ నారాయణ దర్వాజా ఉంటుంది. నారాయణ దర్వాజా నుంచి ఒక 30-40 మెట్లు పైకి ఎక్కితే కోట యొక్క ప్రధాన ద్వారం మహాదర్వాజా ఉంటుంది. ఇదే మహాదర్వాజా. రండి లోపలికి వెళ్దాం. ప్రస్తుతం ఈ కోట చాలా వరకు డ్యామేజ్ అయింది, కానీ పైనుంచి వ్యూస్ చాలా బాగుంటాయి. ఇలా పూర్తిగా పైకి రాగానే ఎడమవైపు చిన్న దర్గా ఉంది. అలా పైకి వెళ్లే ముందు కుడివైపు వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఇది ఆల్రెడీ మనం చూసిన వ్యూ. కోటపై నుంచి చూస్తే వ్యూ ఎంత బాగుందో చూడండి. ఈ దర్గా పక్కనే ఉన్న ఈ ప్రదేశం కోట యొక్క రాజదర్బార్. ఇది రాజులు నివసించే కోట కాదు, సైనిక కోట. రాజదర్బార్ నుంచి ఇంకా పైకి వెళ్తే మహాశివుని ఆలయం, త్రయంబక కోనేరు, వించుకాడ ఉంటుంది. అలా ముందుకు నడుచుకుంటూ రాగానే మొదటిగా మహాశివుని ఆలయం కనిపించింది. మహాశివుని దర్శించుకొని అలా పక్కకు చూడగానే త్రయంబక కోనేరు ఉంది. పైన సరౌండింగ్ వ్యూ ఎలా ఉందో చూడండి. ఆలయం నుంచి మనం ఇంకా పైకి వెళితే వించుకాడ ఉంటుంది, కాకపోతే ప్రస్తుతం అక్కడికి అలౌ చేయట్లేదు. రండి ఇటువైపు వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇటువైపు వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ చివర తోకలాగా కనిపిస్తుంది కదా, అదే వించుకాడ. స్కార్పియన్ టెయిల్, తేలు యొక్క తోకలాగా ఉంటుంది. అక్కడ కొన్ని ప్రమాదాలు జరగడం వల్ల అలౌ చేయట్లేదు. ఇంతటితో మన లోహగఢ్ ఫోర్ట్ సందర్శన పూర్తయింది. రండి తిరిగి కిందకి వెళ్దాం. ఈ కోట సందర్శించడానికి నాకు 2 గంటల సమయం పట్టింది. రండి ఇప్పుడు మనం పావనా లేక్ సందర్శిద్దాం. లోహగఢ్ ఫోర్ట్ నుంచి పావనా లేక్ 8 కిలోమీటర్లు ఉంటుంది. పావనా లేక్ చాలా పెద్దది. ఈ లేక్ చుట్టూ చాలా రిసార్ట్స్ ఉన్నాయి. చాలా ప్రదేశాల్లో బోటింగ్ లభిస్తుంది. లోహగఢ్ ఫోర్ట్ కి దగ్గరగా ఉన్న బోటింగ్ పాయింట్ ఇది. ఇది పావనా లేక్ సైడ్ ఉన్న రిసార్ట్స్. ఈ లేక్ చుట్టూ ఇలాంటి రిసార్ట్స్ చాలా ఉన్నాయి. లోనావాలా ట్రిప్ లో ఇలాంటి రిసార్ట్ లో స్టే చేయాలనుకుంటే స్టార్టింగ్ ప్రైస్ 5,000 నుంచి ఉంటుంది. అదే విధంగా పావనా లేక్ ఒడ్డున క్యాంపింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మాన్సూన్ సీజన్ లో ఉండవు. మాన్సూన్ సీజన్ అయిపోయాక క్యాంపింగ్ ఉంటుంది. ఆ ఎదురుగా ఉన్నదే బోటింగ్ పాయింట్. ఇక్కడ మనం బోట్ ప్రైజెస్ చూడొచ్చు. 10 సీటర్ షేరింగ్ బోట్ ఒకరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. స్పీడ్ బోట్ 4 మెంబర్స్ ఒకరికి 200 ఛార్జ్ చేస్తున్నారు. జెట్స్ కి 400. నేను స్పీడ్ బోట్ తీసుకున్నాను, ఒక్కడనే ఉన్నాను కాబట్టి 400 ఛార్జ్ చేశారు. పావనా లేక్ ఉన్న లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. రండి బోటింగ్ కి వెళ్దాం. బోటింగ్ కేవలం 10 నిమిషాలు కూడా లేదు. బోటింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇంతటితో మన లోనావాలా ట్రిప్ పూర్తయింది. నెక్స్ట్ లోనావాలాకి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాథిరన్ వీడియో వస్తుంది. రెండూ కలిపి ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆ వీడియోలో చెప్తాను. నేను డే 2లో బాజే కేవ్స్ సందర్శించలేదు. బాజే వాటర్ ఫాల్స్, లోహగఢ్ ఫోర్ట్, పావనా లేక్ సందర్శించడానికి 5 గంటల సమయం పట్టింది. క్యాబ్ వాళ్ళు 2,300 ఛార్జ్ చేశారు. మీరు డే 1లో కార్లా కేవ్స్ కవర్ చేయకపోతే డే 2లో ముందుగా కార్లా కేవ్స్ లేదా బాజే కేవ్స్ మీ చాయిస్, రెండిట్లో ఏదో ఒకటి కవర్ చేసి ఆ తర్వాత లోహగఢ్ ఫోర్ట్, పావనా లేక్ సందర్శించవచ్చు. మీరు మాథిరన్ కూడా సందర్శించాలి అనుకుంటే లోనావాలా నుంచి డే ట్రిప్ కి వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ లోనావాలాలో స్టార్ట్ అయ్యి మాథిరన్ సందర్శించి తిరిగి రాత్రికల్లా లోనావాలా చేరుకోవచ్చు. డే 2లో మాథిరన్ కవర్ చేసి ఇప్పుడు నేను డే 2లో కవర్ చేసిన ప్రదేశాలు డే 3లో కవర్ చేసుకొని సాయంత్రం ట్రైన్ లో రిటర్న్ వెళ్ళొచ్చు. రిటర్న్ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. లోనావాలాలో ఫేమస్ చిక్కీస్, వేరుశెనగ అచ్చులు. లోనావాలాలో నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. నేను A1 చిక్కీస్ లో తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నా ఆల్మోస్ట్ సేమ్ ప్రైజే ఉంటుంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే మహారాష్ట్ర ఫుడ్ లభిస్తుంది. వడాపావ్, మిసల్ పావ్, మహారాష్ట్రియన్ థాలీ లభిస్తుంది. లోనావాలాలో బిర్యానీ మాత్రం ట్రై చేయొద్దు, అస్సలు బాగాలేదు. వీడియో
వీడియో చివర్లో క్యాబ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలో చెప్తాను కదా, మీరు స్టే చేసిన హోటల్ సమీపంలోనే క్యాబ్స్ లభిస్తాయి. లేదంటే మీ హోటల్ వాళ్ళని అడిగినా హెల్ప్ చేస్తారు. నేను లోనావాలా క్యాబ్స్ అనే వెబ్సైట్ లో బుక్ చేసుకున్నాను. వెబ్సైట్ లో చూపించడానికి 300 తక్కువగా చూపిస్తుంది, కానీ వాళ్ళు నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది తక్కువగా ఇస్తారు. మళ్ళీ 1 అవర్ కి 200 ఛార్జ్ చేస్తున్నారు. బయట క్యాబ్ వాళ్ళకి వెబ్సైట్ లో ఉన్న ప్రైస్ కి ఏమీ తేడా లేదు. ఒకవేళ మీకు సమీపంలో క్యాబ్స్ లభించకపోతే ఈ వెబ్సైట్ లో ట్రై చేయండి. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.